చిరంజీవి గారు, మీరు భలే సరదా మనిషిలా ఉన్నారే. విజయశాంతి గారు, మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. చిరంజీవి గారు కొన్ని నిమిషాలు మాట్లాడితేనే 20 నిమిషాలు నవ్వుకునేలా మాట్లాడారు. ఇక మీకు జీవితాంతం నవ్వుల పంటే అన్నమాట. మీరు అనుకుంటున్నట్టు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కాదులేండి, జనరల్గా మీ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్సే. కాసేపు ఆగితే ఏమంటున్నారో క్లారిటీగా తెలుస్తుంది కదా. ఆగే టైం యాడ్ ఉండదు పాపా. ఆ పాప పుసుక్కున ఏదన్నా స్వాతంత్రం కాలనాటి ప్రశ్న అడిగి ఉండదనుకో, ఇంకంతే మన పని. ముయ్యి. ముందుగా మీతో మొదలు పెడదాం. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎలా, ఎక్కడ మొదలైంది? ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు తనకి ఒక ఫ్రెండ్ ఉండేదంట. తను అచ్చం నాలాగే ఉండేదంట. రీసెంట్గా ఒక హోటల్లో మేం కలిసినప్పుడు నేను తన ఫ్రెండ్ అనుకొని నాతో వచ్చి మాట్లాడింది. అలా మేం ఫ్రెండ్స్ అయ్యాం. ఓ, పాత ఫ్రెండ్ వల్ల కొత్త ఫ్రెండ్ దొరికిందన్నమాట. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు. దాంపత్య జీవితంలో ఆనందంగా అన్యోన్యంగా కలిసి ఉండడం అంటే ఒక వరం అంటారు. మిమ్మల్ని చూస్తుంటే అన్యోన్యతకి మారుపేర్లా ఉన్నారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏముందండి, అర్థం చేసుకునే అర్ధాంగి మన పక్కనుంటే ముళ్ళ పొదలు కూడా మల్లెపూలుగా మారిపోతాయి అంటారు. ఆ విషయంలో మా ఆవిడ ఆకాశం అంత ఎత్తులో ఉంటుంది. తనలాంటి భార్య దొరకడం నా అదృష్టం. మరి మీరేమంటారు? నేనేమంటానంటే అన్నిటికంటే ఆశయం గొప్పది అంటాను. అనుకున్నది సాధించాలంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అంటాను. అనుకున్నది సాధించడమే మహాభాగ్యం అని అనుకుంటాను. అనుకున్నది సాధించడం అంటే మీ భర్తకి మంచి భార్యగా ఉండడమా? అవును, అంతే కదండి. వావ్ వావ్, సూపర్ అండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళి నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని మా నాన్నని అడగాలనుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం, ఎప్పుడు బాధగా ఉంటాం? సాఫీగా సాగుతున్న ప్రయాణంలో అనుకోకుండా ఎదురైన ముళ్ళ కంప మనకి తగులుకున్నప్పుడు, ఇష్టం లేని చెత్తని మీద పెట్టుకున్నప్పుడు బాధగా ఫీల్ అవుతాం. ఏ తలనొప్పి లేకుండా ఉంటుందే లైఫ్. అప్పుడు అనుక్షణం ఆనందంగానే ఉంటాం. ఏదో బాధాకరమైన విషయాన్ని మనసులో మోస్తున్నట్టున్నారు. కాస్త ప్రశాంతంగా ఆలోచించండి, అన్ని అవే సర్దుకుంటాయి. మీరు చెప్పండి, ఎక్కువగా ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఎప్పుడు బాధగా ఉంటాం? బంధం బరువు అనుకుంటే ఎప్పటికీ ఆనందంగా ఉండలేము. అదే బంధం విలువ తెలుసుకుని బాధ్యతగా ఫీల్ అయితే బాధ కూడా సంతోషానికి సమ్మతిస్తుంది.